5, 6 తేదీల్లో జరగబోతున్నటువంటి శ్రీరామ విజయం హనుమంత్ వైభవం కార్యక్రమానికి ఈరోజు నాంది ప్రస్తావనగా విఘ్నేశ్వర పూజ చేసి శ్రీ రామచంద్ర వారి మండపం వేసి అర్చన చేశాం. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా వెంకటరమణ గారి 1116లో సుశీల గారు 1116 వారు ఆ స్వామికి ప్రీతిపాత్రంగా సమర్పించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా లోక కళ్యాణం కోసం మాత్రమే చేసినటువంటిది. కాబట్టి మీకు ఇదే ఆహ్వానము. అందరినీ తెలిసిన వాళ్ళందరినీ కూడా ఇందులో చేర్చండి. ఇవాళ నుంచి హనుమాన్ చాలీసా పారాయణ జరగాలి. మనకి 10 కోట్ల శ్రీరామనామం జరుగుతోంది. 1 కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పించుకున్నాం. 40 కేంద్రాల్లో మన రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రముఖులైనటువంటి మన రమణమూర్తి గారు 40 కేంద్రాల్లో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 40 కేంద్రాల్లో వాళ్ళు వస్తారు. రావడమే కాదు, ఆ 2 రోజులు సీతారాముల వారి కళ్యాణం ఒకరోజు, సుభద్రాంజనేయ స్వామి వారి కళ్యాణం ఒకరోజు చేస్తూ 3వ రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హనుమాన్ చాలీసా అఖండ పారాయణం చేస్తూ 6:30 దాటిన తర్వాత ఒక శోభాయాత్రని ఈ ఇన్ని జిల్లాల నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో శోభాయాత్రను కూడా ప్రారంభించుకొని ముగింపు ఉత్సవాన్ని పలుకుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆహ్వానంగా తెలియజేస్తూ మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం. శ్రీరామ విజయం హనుమత్ వైభవ కార్యక్రమ కార్యకర్తలు అందరం కూడా కోరుతూ ఉన్నాం. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మమ్మీ అక్కడ ఎక్కడ